బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నమాట. ఈ గ్రామంలో అయితే మొగల్తూరు రాజుల కోట కూడా ఉందండి. ఆయన అయితే ఆ ఇంటికి వచ్చినప్పుడు అయితే చాలా భావోద్వేగానికి అయితే గురయ్యారంటండి. ఆయన చిరంజీవి గారి ఇల్లు అయితే మొగల్తూరు పాతకాలం సెంటర్లో అయితే ఉంటుందంటండి. రెండు వైపులా 2 గదులు అయితే వచ్చేయండి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. తమ్నేల్ చూసే ఉంటారు కదండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మనమైతే మొగల్తూరు వెళ్తున్నామండి. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఆయన అయితే ఆ ఇంటికి వచ్చినప్పుడు అయితే చాలా భావోద్వేగానికి అయితే గురయ్యారంటండి. ఆయనకైతే ఆ ఇంటితో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి. అందుకే ఆయన అంత భావోద్వేగానికి అయితే గురయ్యారు. మొగల్తూరు అయితే పురాతనమైన గ్రామం అండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఈ గ్రామం ఏర్పడిందండి. ఈ గ్రామంలో అయితే మొగల్తూరు రాజుల కోట కూడా ఉందండి. మేమైతే రావులపాలెం నుంచి నరసాపురం అయితే వచ్చామండి. నరసాపురంలో చిన్న పని ఉందన్నమాట. ఇంకా పని చూసుకుని అక్కడి నుంచి అయితే మొగల్తూరు బయలుదేరామండి. దారంతా కూడా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం అండి. నిజంగాను కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయో మామిడి చెట్లు కూడా అన్నీ ఉన్నాయండి. మొగల్తూరు పేరు చెప్తే మెగాస్టారే కదండి, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా గుర్తొస్తారు అందరికీ. మొగల్తూరుకు సమీపంలో అయితే సముద్రం కూడా ఉందండి. అదేనండి పేరుపాలెం బీచ్. చాలా మందికి తెలిసే ఉంటది ఈ విషయం. చిరంజీవి గారు అయితే తన పుట్టి పెరిగిన ఇల్లు చూడడానికి అయితే ఇప్పుడు వరకు అయితే 3 సార్లు వచ్చారండి ఆ ఇంటికి. 2009లో అయితే మొదటిసారి వచ్చారండి ఎన్నికల సమయంలోని. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిని చూసుకుని అయితే ఆయన తెగ మురిసిపోయి భావోద్వేగానికి అయితే గురయ్యారండి. తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 2 సార్లు అయితే ఇంటికి వచ్చి తన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకున్నారంటండి. చిరంజీవి గారి బాల్యం అంతా కూడా మొగల్తూరులోనే గడిచిందండి. హై స్కూల్ అయితే ఇక్కడే చదివారండి. నరసాపురంలో అయితే డిగ్రీ చేశారు. మొగల్తూరులో అయితే మాకు చుట్టాలు ఉన్నారండి. మీకు ఎవరికైనా మొగల్తూరులో చుట్టాలు ఉన్నారా ఏంటి కింద కామెంట్ చేయండి. మొగల్తూరు నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిరంజీవి గారి ఇల్లు అయితే మొగల్తూరు పాతకాలం సెంటర్లో అయితే ఉంటుందంటండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయి ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం చిరంజీవి గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. ఇదేనండి చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితేని. చిరంజీవి గారి బాల్యం అంతా కూడా మ్యాక్సిమం ఇక్కడే గడిచిపోయింది. ఇంక లోపలికైతే ఎలా చేస్తారా లేదంటే భయపడితే వెళ్ళాం కానీ ఏమనలేదు. ఎందుకంటే రోజు ఎవరొకరు వస్తూనే ఉంటారంటండి వీడియోస్ తీసుకోవడానికి. ప్రస్తుతం అయితే ఇంటిని సత్యనారాయణ గారు అయితే చూసుకుంటున్నారంటండి. చిరంజీవి గారు ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా సత్యనారాయణ గారిని పొగిడారంట. అప్పట్లాగే మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు అయితే అని. ఊళ్ళోని ఉత్తరం ఫేషింగ్లో అయితే ఉందండి ఇల్లు విశాలమైందేనండి. అరుగు మీద 2 వైపులా 2 గదులు అయితే వచ్చేయండి. ఇంకా అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము. స్టార్టింగ్ మనం వెళ్తుంటేనే చిరంజీవి గారి ఫోటో అయితే కనిపిస్తుందండి. ఇంక లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ అయితే చిరంజీవి గారి యంగ్ ఏజ్లో ఉన్న ఫొటోస్ అయితే ఉంటాయండి. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనమాట. అరుగు మీద అయితే 2 గదులు వచ్చాయని చెప్పాను కదండి. హాల్లో కూడా 2 వైపులా గదులు ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ ఒక గది, లెఫ్ట్ సైడ్ ఒక గది. ఈ గదిలో అయితే సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఉంటున్నారు అనుకుంటా. ఇంకా ఎడం వైపు గదిలో అయితే చిరంజీవి గారు ఉండేవారంటండి. లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక మంచం అలాగే కుర్చీ అయితే కనిపిస్తుందండి, టేబుల్ కూడాను. ఈ గదిలోనే చిరంజీవి గారు ఉండేవారంట. ఈ గదిలో కూడా చూడండి చిరంజీవి గారు ఎంగేజ్ ఫోటో ఒకటి అయితే సత్యనారాయణ గారు ఇందులో అయితే పెట్టారు. ఇంకా ఆయనకి ఎంత ఇష్టం ఉంటే చిరంజీవి గారి ఫొటోస్ ప్రతి చోట కనిపించేలా పెట్టారు మనకి. కానీ ఈ ఇంటిని చూడడానికి అయితే చాలా మంది వస్తారంటే డైలీ. వాళ్ళందరికీ ఇల్లు చూడడానికి పర్మిషన్ ఇస్తాం. నిజంగా చాలా గ్రేట్ అనమాట. నార్మల్గా అయితే మనకి ఇటువైపు ఏదో పని ఉంది ఇంక చిరంజీవి గారు ఇల్లు చూద్దామని వచ్చి చూస్తే పర్వాలేదు. అలా కాకుండా కొంతమంది ఇంకా వాళ్ళకి పని కట్టుకుని చాలా దూరాల నుంచి వచ్చి చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు చూడాలని మొగల్తూరు వచ్చి ఇల్లు చూస్తున్నారంట. ఇంకా వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే చిరంజీవి గారి మీద పనిగట్టుకుని ఆయన ఇల్లు చూడాలని వస్తారు. నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడైతే అటువైపు డోర్ అయితే లాక్ వేసేసి ఉందండి, అటువైపు లేకుండా వెళ్ళడానికి. ఇంక కుర్చీ ఉందని చెప్పాను కదా, ఇంకా కుర్చీ టేబుల్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇవైతే లేటెస్ట్గా పాలిష్ చేసినట్టు ఉన్నాయి, మిలమిల్లాడుతున్నాయి. ఇంకా బయట అయితే హాల్లోని లెఫ్ట్ సైడ్ అయితే సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ అయితే పెట్టుకున్నారండి. ఇంకా వెనక్కి అయితే వెళ్దాము. ఇంటి వెనక్కి వెళ్తుంటే కూడా 2 వైపులా కూడా 2 గదులు ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ ఒక గది, రైట్ సైడ్ ఒక గది, అలా అన్నమాట. మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే మనం అరుగు మీద లెఫ్ట్ సైడ్ ఒక గది, రైట్ సైడ్ ఒక గది. ఇంకా హాల్లో కూడా లెఫ్ట్ సైడ్ ఒక గది, రైట్ సైడ్ ఒక గది. వెనకాలకు వస్తే కూడా రైట్ సైడ్ ఒక గది, లెఫ్ట్ సైడ్ ఒక గది అనమాట. ఇంక వెనకాల పెరట్లోకి వస్తే ఇలా చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. ఇంటి వెనకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ తోటలోని చిరంజీవి గారు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట ఇంటిని చూసుకుని. ఇంక మనం ఇలా వెళ్తే మనకైతే ఇక్కడ ఒక సందు అయితే ఉందండి. మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే
ఇంకా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేస్తున్నామండి ఇంటి ముందుకి. ఇక్కడ ఇంటి ముందు అయితే నుయ్యి కూడా ఉందండి. ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది మొత్తం ఇనుపతోని. మరి వాడతారో లేదో మనకు తెలియదు కానీ క్లోజ్ చేసి అయితే ఉంది. ఇంకైతే చూసారు ఇప్పుడు ఇంటి ముందుకైతే వచ్చేసాను. చాలా అంటే చాలా విశాలంగా ఉందండి. వెనకాల ఖాళీగానే ఉంది, ముందు ఖాళీగానే ఉంది. గదులు కూడా చాలా విశాలంగా ఉంది చూసారు కదండి. ఇదేనండి చిరంజీవి గారి ఇల్లు అయితేని. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఉంటానండి.